హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతేనేమో సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా అయితే పకోడీలు చేస్తున్నాను. ఈరోజు కొంచెం లైట్గా వర్షం పడతా వాతావరణం చల్లగా ఉంది. ఇంకా వర్షం పడ్డదంటే మనం చెప్పనవసరం లేదు. వేడి వేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపించిద్ది. ఇలాంటప్పుడు మా ఇంట్లో ముఖ్యంగా చేసేది పకోడీలు, లేదనుకోండి తెపాల చెక్కలు. ఈ రెండే ఎక్కువగా చేస్తాను. ఇవే మా ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తింటారు. ఇంకా ఎక్కువ వెరైటీస్ ఏం చేయను. అవి చేసినా కానీ తిన్నట్టుగా అనిపించదు. అందుకని చెప్పేసి చేయను. ఎప్పుడో ఒకసారి కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటా కానీ ఇంకెప్పుడు ఇవే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి. మళ్ళీ ఆ కొత్తవన్నీ పాడైపోయినాయి అనుకోండి, మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక ఇలానే చేస్తుంటా. ఇంకా నైట్ అయితే అందరం పకోడీలు తిన్నాము. అమ్మ ఉందని చెప్పాను కదా, అందుకనే కొంచెం అన్నం అయితే వండాను. లేదనుకోండి ఇంకా అసలు అన్నం వండను. ఇంకా వాళ్ళు పకోడీలు తినకూడదు కదా, చుక్కలను తీర్చుకున్నప్పుడు ఇంకా గట్టి వస్తువులు ఏవి నవ్వలకూడదు. అందులో వాళ్ళకి పళ్ళు అనేవి సరిగ్గా ఉండవు. నార్మల్గా తినటమే చాలా కష్టం. ఇంకా చుక్కలను తీపించుకొని ఉండి ఇంక ఇలాంటివి గట్టివి తినటం అంటే ఇంకా అసలు వాళ్ళ వల్ల కానే కాదు. అసలు తినను కూడా తినలేదులేండి. ఇంకా అందుకని చెప్పేసి అమ్మకైతే అన్నం వండాను. ఉదయం పూట అయితే పప్పుచారు పెట్టాను కదా, అవే ఉన్నాయి. పప్పుచారుతో కూడా తినలేదు. ఇంకా పెరుగు అన్నమే తిన్నది. ఇంకా 2 పూట్ల పప్పుచారుతో తినేసి అరగలేదంట, గ్యాస్ వచ్చినట్టుగా ఉందని చెప్పేసి ఇంకా పెరిగేసుకొని అయితే తిన్నది. ఇంకా మాకైతేనేమో మజ్జిగ చేస్తున్నాను, మసాలా మజ్జిగ. ఈ మధ్య ఎక్కువగా మజ్జిగే చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి అల్లం అయితే వేసాను. మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం మంటగా ఉంటుంది. పిల్లలు తాగాలంటే మంటగా ఉండి తాగట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ అల్లం వటికే వేసాను. ఇంట్లో అయితే నిమ్మకాయలు లేవు, అందుకని నిమ్మరసం పిండలేదు. నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. మా అమ్మాయి అయితే ఎక్కువగా అడుగుతుంది ఇలా చేయమని. అందుకని ఎక్కువ శాతం ఈ మధ్య అయితే ఇలాగనే చేస్తున్నాను. ఇంక ఇదైతేనేమో ఉదయం పూట. ఇంకా ఉదయం పూట కూరకైతేనేమో ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి. ఎక్కువ కూరగాయలు కట్ చేయాలంటే మాత్రం ఇంక ఇలా చక్కగా కూర్చొని కత్తిపీటతోనే కట్ చేస్తూ ఉంటాను. ఇంకా తక్కువ 1, 2 కూరగాయలు అయితే మాత్రం చాకుతో కట్ చేస్తాను. కానీ నాకు ఎందుకనో ఎక్కువ కూరగాయలు చాకుతో కట్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది, చాలా లేట్ అయ్యిద్ది. ఫాస్ట్గా కట్ చేయలేను చాకుతో. కత్తిపీటతో అయితే మాత్రం ఫాస్ట్గా కట్ చేస్తా, కానీ చాకుతో మాత్రం మన వల్ల కాదు ఫాస్ట్గా కట్ చేయటం. అది ఇప్పుడే కొంచెం అలా అలా అయితే నేర్చుకున్నా, కానీ అంతకుముందు అయితే అసలుకి రానే రాదు. టమాటా కట్ చేయడం కూడా రాదు. టమాటా కట్ చేస్తుంటే అదంతా పిసురు పిసురుగా అయిపోయేది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, టమాటా కూడా నీట్గా కట్ చేస్తున్నాను. అస్సలు చాకుతో కట్ చేయడం రాదు, అలవాటు కూడా లేదు. ఏదేమైనా సరే కూరగాయలు కట్ చేయటం ఏమో కానీ ఇలా కింద కూర్చొని పనులు చేయడం చాలా మంచిది కదా. కింద కూర్చోవటం, మళ్ళీ పైకి లేగవటం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ లేగవటం. ఇప్పుడైతే నాకు కూర్చోవటం లేగవటం అయితే 2, 3 సార్లు పని ఉంటుంది. ఎందుకంటే వీడియో చేస్తుంటా కదా, వీడియో ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. కూరగాయలు కట్ చేసేంత వరకు మొత్తం చూపించాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. కొన్ని కూరగాయలు కట్ చేసి ఆఫ్ చేస్తాను కదా, ఆఫ్ చేయడానికి లెగుస్తూ ఉంటాను కదా, అలా కూర్చోవటం లేగవటం నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉంటేనేమో వాళ్ళని ఆపేయమంటే ఆపేస్తారు, లేదనుకోండి నేనే ఆన్ చేసుకోవటం, నేనే ఆఫ్ చేసుకోవటం చేస్తూ ఉంటాను. వీడియో పిల్లలు కూడా ఎవరు తీరు, నేనే తీసుకుంటాను. మనం 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు వాళ్ళ కెమెరా పెట్టుకొని అలాగే నుంచోవాలనుకుంటే వాళ్ళకి ఇసుగ్గా ఉంటుంది. అందులో ఉదయం స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళకుంటే. అందుకని చెప్పేసి నేనైతే అసలు అడగను ఎక్కువ శాతం. ఇంకేదో తక్కువ ఏదో చిన్న చిన్నవి తీయటమో, లేదనుకోండి వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఉంటే నాకు వీడియో అవసరమైందనుకోండి అప్పుడు వీడియో తీయమని చెప్తుంటా. కానీ ఎక్కువ శాతం నేను ఇంకా స్టాండ్కే పెట్టేసుకొని తీసుకుంటా ఉంటాను. స్టాండ్కి పెట్టుకుంటే వీడియో అనేది కదలకుండా ఉంటుంది, బాగా క్లియర్గా నీట్గా వచ్చింది. పిల్లల్ని తీయమంటేనే కొంచెం కదిలిస్తూ ఉంటారు వాళ్ళు, అంత క్లియర్గా కూడా రాదు. ఉదయం పూట నీళ్లు చల్లి ముగ్గేయడానికి నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది తెలుసా. ఎందుకంటే ముగ్గేయటం మర్చిపోతాను. కసువు చేసి గచ్చు మొత్తం కడుగుతాను కదా, మనం గచ్చు మొత్తం ఆరిపోయిన తర్వాత ముగ్గేసుకుంటాము. ఈలోపు ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో పని చేసుకుంటా ఉంటాను. ఆ పనిలో పడిపోయి ముగ్గేయటం మర్చిపోతాను. ఒక్కోసారి అయితేనే గుర్తుకొచ్చుద్ది, ఒక్కోసారి బయటకు వచ్చి చూస్తే అప్పుడు గుర్తుకొచ్చుద్ది. ఇప్పుడైతే అమ్మ చెప్పింది ముగ్గే లేదుగమ్మ చాలాసేపు అవుతుంది, కానీ ఇంకా అప్పుడు వచ్చాను మళ్ళీ ముగ్గేయటానికి. ఇలా ఉంటుంది. వెంటనే వేద్దామంటేనేమో గచ్చు మొత్తం నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా, ఇంకా ముగ్గేస్తుంటేనేమో అదంతా కారిపోతూ ఉంటుంది. ఇంకా పనులు లేనట్టుగా అది తుడుచుకుంటా ముగ్గేసుకోవటం ఎందుకులే తర్వాత వేద్దాంలే అనుకుంటాను. ఇంకా పరిస్థితి అయితే ఇలా గుండిపోయిద్ది. ఏదో సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను, ఎక్కువ పెద్ద ముగ్గులు అయితే వేయను. చాలా సింపుల్గానే వేస్తాను, ఇంకా త్వరగా అయిపోతాయని. పెద్ద ముగ్గులు అలా వేయాలంటే మాత్రం పండగప్పుడు అలాగే వేస్తా, కానీ రోజువారీ డైలీ వేయటం అయితే మాత్రం ఎక్కువ శాతం చిన్న చిన్న ముగ్గులే వేస్తుంటాను.
లాంగ్ వీడియోస్ పెట్టక్క అంటున్నారు. పెట్టినా సరే అదే వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అందుకే నాకు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు లాంగ్ వీడియోస్ పెట్టడానికి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు కదా వీడియోస్, అప్పుడేమన్నా కొంచెం రీచ్ వచ్చిద్దేమో. ఇంకా మనం ఇంతకంటే వీడియోలు చేయలేము. డైలీ రొటీన్ వీడియోస్ అంటే ఇంక ఇలాగనే ఉంటాయి. మనం ఇంట్లో పని, మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఏమన్నా చేసినా ఇంకా వీడియోలు తీయటం ఇంకా అదే కదా. అయినా కూడా కొంతమందికి బాగా రీచ్ వచ్చిద్ది. ఇలాంటి వీడియోలకు కూడా మంచి మంచి వ్యూస్ వస్తుంటాయి, బాగుంటుంది, బాగా పాపులర్ అవుతుంటారు. మనకు కూడా అలా వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అదృష్టం అనేది ఒకటి ఉండాలి కదా. కూర అయితే పొయ్యి మీద వేసాను. ఇంకా ములక్కాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు వేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. టమాటా అనేది త్వరగా మగ్గాలన్నా, కొంచెం తొలకలుగా లేకుండా ఉండాలంటే వాటర్ వేయకుండా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. మరీ గుజ్జుగా ఉన్నా కూడా టేస్ట్ అంత బాగుండదు కూర. కొంచెం మాకైతే కొంచెం చారుగా ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం నీళ్ళు అయితే పోస్తాను. తర్వాత నీళ్లు పోసేసి కారం వేస్తాను. మసాలా రోజువారి కూరల్లో వేస్తే లేకపోతే లేదు. 2 ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేస్తాను, ఇంకంతేను. ఇంకా నైట్ పకోడీలు చేశాను కదా, నూనె అలాగనే ఉంచేసాను. ఇంక ఉదయం పూట మళ్ళీ బాండీతో అవసరం అయిద్దేమో ఏదైనా కూర చేయడానికి కానీ దేనికోటి అని చెప్పేసి ఇంకా అలాగనే ఉంచేసాను. అనుకున్నట్టే ఇప్పుడైతే అవసరమైంది. ఇంకా అన్నం తిరగమాత అయితే వేయాలి. నైట్ అన్నం వండాను, అన్నం అయితే మిగిలింది. పిండి అయితే దోశల పిండి ఉంది కానీ చాలా తక్కువ ఉంది. మళ్ళీ పునుగులు వేయటం ఇదంతా ఎందుకులేని, నైటే కదా ఆయిల్ ఫుడ్, పునుగులు అవన్నీ తిన్నాం, మళ్ళీ ఉదయం పూట ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అన్నం అయితే ఉంది కదా, అన్నం తిరగమాత అయితే వేస్తున్నాను. అమ్మకైతేనేమో రోజు ఇడ్లీ తెప్పిస్తున్నాను. ఇంటి దగ్గర చిన్న హోటల్ అయితే ఉంది. ఆ హోటల్లో 10 రూపాయల ఇడ్లీ అయితే తెప్పిస్తాను. మేము తినేటప్పుడు మాత్రం ఏదో కొంచెం ఈ టిఫిన్ కొంచెం అయితే పెడతాము. కొనుక్కొచ్చిన ఇడ్లీ ఏమవుతాయి, చాలా తక్కువ వస్తాయి. 10 రూపాయలకి 3, 4 ఇడ్లీ వస్తాయి చిన్నవి. ఇంకా అవి ఏమవుతాయి. అందుకని మేమైతే కొంచెం లేటుగా టిఫిన్ తింటాం కదా, నేను తినేటప్పటికి 9:30 అలా అయ్యిద్ది. అప్పుడు ఆ అమ్మకి మేము తినే టిఫిన్ కూడా కొంచెం పెడతాను. వాళ్ళ ఏజ్కి ఇంకా ఇలాంటి ఆయిల్ ఫుడ్ అవన్నీ తినే కంటే ఫ్రూట్స్, కోడిగుడ్డు ఇలాంటివి తింటమే మంచిది వాళ్ళ హెల్త్కి అయితే. కోడిగుడ్లు అవి అయితే పెట్టట్లేదు కానీ కాయలు అయితే అరటికాయలు తెప్పించాను, ఇంకా అవే ఇస్తున్నాను. అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుతున్నాను. అంట్లు కడగడం కంటే కూడా నాకు సర్దటం అంటేనే ఇసుగ్గా అనిపించిద్ది. ముందు ఈ అంట్లు స్టాండ్ అనేది ఖాళీగా కనిపించింది అనుకోండి, అంట్లు కడగటానికి కొంచెం బద్ధకం లేకుండా ఉంటుంది. లేదనుకోండి, అబ్బా ఈ అంట్లన్నీ సర్దేయాలి, మళ్ళీ తర్వాత వీటిని కడగాలి, ఈ పని ఎక్కడ చేస్తామన్నట్టుగా విసుగ్గా అనిపించుద్ది. అందుకని ఒకవైపున వంట చేసుకుంటా ఎలాగో కొంచెం ఖాళీగా ఉంటాం కదా, ఇంకా ఈ ఖాళీ టైంలో అయితే అంట్లు సర్దుకుంటున్నాను. నవీన్ అయితే స్నానం చేస్తున్నాడు. వాడు స్నానం చేసి వచ్చి రెడీ అయ్యేటప్పటికి దోశలు అయితే పోస్తాను. వేడివేడిగా తింటారు కదా, వేడివేడిగా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ ఆరిపోయినాయి అనుకోండి అంత ఇష్టంగా తినరు, ఏదో ఒకటి అలా తినేసి వెళ్ళిపోతారు. అదే వేడివేడిగా అనుకోండి 2-3 దోశలు అయితే తింటారు. ఇంకా అలా తినటం వల్ల పిల్లలకి మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వదు. వాళ్ళకి చదువుకోవడానికైనా ఆడుకోవడానికైనా దేనికైనా సరే హుషారుగా ఉంటారు. సరిగ్గా తినకుండా వెళ్ళారనుకోండి ఇంకా పిల్లలు అంత హుషారుగా యాక్టివ్గా ఉండలేరు. మన పని అయిపోయిద్దురు అని చెప్పేసి ముందే టిఫిన్ చేసేసి దోశలు పోసేసి అక్కడ పెట్టేసామనుకోండి, ఆరిపోయి పిల్లలు అంత ఇష్టంగా తినరు. అందుకని చెప్పేసి ఇడ్లీ అయితే మాత్రం వండుతాను. అంటే అవి కొంచెం వేడిగానే ఉంటాయి కదా మనం మూత పెట్టినప్పుడు. దోశలు అయితే మాత్రం అప్పటికప్పుడు వేడివేడిగా పోసిస్తాను. ఈ పొయ్యి వల్ల దోశలు పోయాలంటే మాత్రం చాలా విసుగొచ్చేస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. పొయ్యి అనేది మంట బాగా రావట్లేదు, చాలా చిన్న మంట వస్తుంది. దోశ ఏమో మధ్యలో మాడిపోతుంది, చుట్టూ ఏమో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. దోశలు అయితే నాకు చాలా బాగా వస్తాయి. మామూలు పెనమైనా సరే దోశలు బాగా క్రిస్పీగా కరకరలాడుతా పెద్ద దోశలు వస్తాయి. కానీ ఈ పొయ్యి వల్ల రావట్లేదు. దీనికి పిన్ వేయించుకోవాలి. పిన్ వేయించుకుంటేనే ఇంకా ఈ బాధ అనేది పోయేది, లేకపోతే అప్పటి వరకు ఇంతే ఉంటుంది పరిస్థితి. ఇంకా అన్నం ఉందని చెప్పేసాను కదా, అన్నం తిరగమాత అయితే చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ కోసి ఉల్లిపాయ అయితే ఫ్రై అయిన తర్వాత, మనం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుంటే టమాటా అనేది బాగా మగ్గిద్ది. 2 ఒకేసారి వేసామనుకోండి ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు అయితే అంత బాగుండదు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా అన్నం అయితే వేసాను. ఇందులో 2 ఎల్లిపాయలు అయితే కచ్చాపచ్చాగా దంచేసాను. ఇంకా ఏం వేయని కూడా వేయలేదు. ఒక్కోసారి ఉట్టిది ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కోసారి మనం అన్ని మసాలాలు వేసి దగ్గర ఉండి ఏదో బాగా చేయాలని ట్రై చేస్తాము. అలాంటప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. పిల్లలకైతేనేమో దోశలు, మాకైతేనేమో అన్నం తిరగమాత. నేనైతే అన్నం తిరగమాతనే అంటాం, సద్దన్నం తిరగమాతని.